ఫోన్ అడిక్షన్ ఎట్టా తయారైపోయిందంటే, ఫోన్ చేతిలో పట్టుకుని, అలా నడుస్తున్నప్పుడు బాత్రూమ్‌కి వెళ్తా గూడా రీల్స్ చూసుకుంటూ వెళ్తున్నోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. భోజనం చేస్తూ రీల్స్, మాట్లాడతా రీల్స్. ఇక మాటల్లో స్పష్టత లేదు, స్వచ్ఛత లేదు. మనసు అటువైపు ఉండట్ల. ఆ రీల్స్‌కి అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు, యూట్యూబ్‌లకి అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు, ఫేస్‌బుక్‌లకి అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇవంతా కొంతమందైతే, ఇంకొక వర్గం ఈ ఫోనుల్లో వచ్చినటువంటి గేమ్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. వీళ్ళైతే మరీ దారుణంగా తయారైపోతున్నారు. చైనాలో ఒక గేమర్ సంబంధించినటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. వాడు 2 సంవత్సరాల నుంచి ఒక రూమ్‌లో ఉండి మొన్ననే ఖాళీ చేశాడట. వాడు ఖాళీ చేసినటువంటి ఎప్పుడు ఈ 2 ఏళ్లలో వాడు బయటకొచ్చేవాడు కాదు. ఆళ్ళ తల్లిదండ్రులు అది డబ్బులేస్తా ఉండేవాళ్ళట. వాడు చదువుతున్నట్టు లెక్క చూపెట్టి, ఆ చదువు సంగతి పక్కన పెట్టేసి 24 గంటలు ఆ గేమ్సే ఆడుతా ఉండేవాడట ఫోన్‌లో. ఆ ఇంపాక్టు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు ఇప్పించుకోవడం, ఫుడ్డు ఇవన్నీ. అవన్నీ చూస్తే ఎంత దరిద్రంగా తయారైందంటే, వాడు ఖాళీ చేసిపోతే ఆ ఇల్లు ఇట్టుంది. మొత్తం ఇంటి నిండా మరుగుదొడ్డితో సహా అన్నీ పడేసున్నాయన్నమాట. తినేవి, తాగేవి. అట్లాగే బతికేసాడాడు. వాడు పోయాక ఇప్పుడు అది పెద్ద వైరల్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా గూడా.